ఎక్కడెక్కడైతే హౌసింగ్ బోర్డు కాలనీస్ ఏర్పాటయ్యాయో కూకట్పల్లి నేను కళాన్ని చూస్తున్నా, అది ఒక కాంక్రీట్ జంగల్. మొత్తం హైదరాబాద్లో హైయెస్ట్ డెన్సిటీ పాపులేషన్ ఉన్నటువంటి ఏరియా మన కూకట్పల్లి హౌసింగ్ బోర్డు. ఆ హౌసింగ్ బోర్డులో అక్కడక్కడ ఎక్కడైనా స్థలాలు కనుక ఉంటే వాటిని బై నంబర్లు వేసి ఆక్రమించుకునే వాళ్ళు కొంతమంది, లేదా మనం వేలంపాట కాపాడలేమని చెప్పి వేలంపాట వేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం అనుకుంటే కాపాడలేదనేటువంటి మాట అది మంచిది కాదు. ప్రభుత్వం అనుకుంటే ఇంచు భూమి కూడా ఇక్కడ పోదు, గజ్జు అంటారు. కాబట్టి దయచేసి కాపాడలేమనే పేరిట వేలంపాట వేయకుండా అలాంటి వాటిని కొంత పార్కులుగా కన్వర్ట్ చేస్తే ఆ కాంక్రీట్ జంగల్లో ఇప్పుడో సీనియర్ సిటిజన్లు కొంత సేదతీరే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంకా భూములు గట్లాడి ప్రాంతాల్లో అమ్ముకునే ఆస్కారం లేదు. కాబట్టి ప్రభుత్వానికి ఆ కోణం ఉండాలని చెప్పి నేను మొట్టమొదటి సూచన చేస్తున్నా. రెండవది, వీళ్ళకేమో చాలా అలవాటు, మాకేమో అలవాటు లేదు. హైదరాబాద్ వచ్చినంత చూస్తున్నారు అనేక లేఅవుట్లు, ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం, 30 ఏళ్ళ క్రితం, 50 ఏళ్ళ క్రితం ఈ లేఅవుట్లు అయితే జరిగేవు. ఆ లేఅవుట్లలో ఉన్నటువంటి పార్క్ స్థలాలు, పబ్లిక్ యూటిలిటీ స్థలాలు, స్కూళ్ళ కోసమో గుళ్ళ కోసమో ఉన్నటువంటి స్థలాలు ఏమవుతున్నాయో బై నంబర్ వేసి వాటిని కాజేస్తున్న విషయం తెలుసు. చేసింది చాలా మటుకు. కనీసం ఉన్నవాటికైనా వాటిని కాపాడమని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎక్కడ ఏం లేకుండా ఉంది. హైదరాబాద్ ఎంత కష్టంగా గడుపుతుందో, ఎంత పొల్యూషన్ పెరుగుతుందో చూస్తున్నాం. కాబట్టి ఆ ఉన్న స్థలాన్ని మాత్రం కాపాడమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మూడవది, ఇవాళ అనేక సమస్యలకి పోలీస్ స్టేషన్లు పరిష్కారం కేంద్రాలుగా మారుతున్నాయి. అది మంచిది కాదు. పోలీస్ స్టేషన్లు లా అండ్ ఆర్డర్ పట్ల ఉండాలి తప్ప పోలీస్ స్టేషన్లు భూముల పంచాయతీలు, కబ్జాల పంచాయతీ చేసే పరిస్థితి తెలంగాణ పోలీస్కి అయితే చాలా గొప్ప పేరులను ఆ పేరు చెడిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని పోలీసులు చేయకుండా రెవెన్యూ డిపార్ట్మెంటే దీని మీద ఒక శాస్త్రీయమైనటువంటి స్టడీ చేసి ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఎరాడికేట్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. అవన్నీ నేను గతంలో కొన్ని ఇచ్చిన, మళ్ళీ కూడా కొన్ని నా దృష్టికి వచ్చినటువంటి 56 ఇష్యూస్ ఉన్నాయి. ఎప్పుడో ఆనాడు హైదరాబాద్ మీకు తెలుసు, చుట్టుపక్కల ఎవరు దిక్కు లేనాడు, జనావాసాలు లేనాడు, 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల పరిధిలో లేఅవుట్లు చేస్తే 50 రూపాయల గజం 100 రూపాయల గజం కొనుక్కుంటే అలాంటి స్థలాలని 20 ఏళ్లకు 25 ఏళ్లకు మళ్ళీ వాడు దొంగ డాక్యుమెంట్ పట్టుకొని వచ్చి వాడు కోర్టులలో వేసి వాడు అధికారులను మేనేజ్ చేస్తాడు, పోలీసులు మేనేజ్ చేస్తాడు. పాపం ఈ గరీబోళ్ళు చెట్టుకోవాలి పుట్టుకోవాలి ఉంటారు. కాబట్టి వాళ్ళు కోర్టుల మెట్లు ఎక్కలేరు, ఎక్కినా వాళ్ళంత డబ్బు ఖర్చు పెట్టలేరు. వాళ్ళు ఓ డాక్యుమెంట్ రాగానే పోలీసులు సింపుల్గా అంటారు ఇది కోర్టులో ఉంది కాబట్టి తెలుసుకోమంటే అది తెలియటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ఇలాంటి వాటి మీద మంత్రి గారు ఇది మీకు మంచి పేరు వచ్చే ఆస్కారం లేదు. ఇవాళ సామాన్యుడు వాళ్ళు కొనుక్కునేదే 100 గజాలు 200 గజాలు కష్టపడి ప్రైవేట్ కంపెనీలలో పనిచేసేవాళ్ళు, సింగరేణిలో పనిచేసేవాళ్ళు, ఎక్కడెక్కడో పనిచేస్తూ కొంటారు. కాబట్టి అలాంటి ఆస్తులకు భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వం మీద ఉండాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలా బుకింగ్ అని పెడుతుంది. ఒక్కొక్కడు 2000 కోట్లు 3000 కోట్లు వసూలు చేసి వాడు బోర్డు తిప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఒక్కొక్కడు ఏడుస్తూ ఉన్నాడు. వాడికి సకాలంలో ఇవ్వక కొంతమంది, ఒకవేళ ఇచ్చినా కూడా సతాయించు కొంతమంది, మొత్తం ఎగబెట్టిపోయేటన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచన చేసి ఈ హైదరాబాద్ నగరంలో ఈ వైట్ కాలర్ అఫెన్సెస్ ఏవైతుందో ఇప్పుడు డిఎస్ఆర్ లాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ దొంగలు వస్తాను మా పేరు చెడగొడుతుంది, రేపు బిఎల్ఎస్ అంటేనే ఈ అడ్వాన్స్ బుకింగ్ చేసుకోకుండా అవుతుందని చెప్పి బాధపడేటువంటి ఆస్కారం, మంచోడు చెడ్డోడు ఒకటే గాట కట్టేటువంటి ఆస్కారం లేకుండా ఇట్లాంటి వాటి విషయంలో కొంచెం ఉక్కుపాదం పెట్టి వీటిని నిర్వహించే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతున్నా. తర్వాత డిఎస్ఆర్ లాంటి మీరు ఒక మాట చెప్తున్నారు, మొత్తం 10 ఆఫీసులు వీళ్ళే కడతారని. సంపద కొలది హైదరాబాద్ నగరంలో ఒకటే తరంలో మంచిగా ఎదిగిళ్ళు. కాబట్టి ఇంకా మీరు పులప్ చేసిన అనేక రకాల ప్రభుత్వ పరంగా వాళ్ళు పర్మిషన్లకు వచ్చినప్పుడు అప్పుడు ఇప్పుడు సిఎస్ఆర్ కింద ఎట్లయినా ఉంటుంది. కానీ మీరు ఈ ఎఫర్ట్స్ ఏదైనా పెడతా ఉన్నారో అది మంచి ఎఫర్ట్స్. తప్పకుండా వాళ్ళ చేత ప్రభుత్వానికి, ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు, అలాంటి వాటి విషయంలో కొంత మీరు ఇంకా ప్రొయాక్టివ్గా ఉంటే అనేక మంది ముందుకు వచ్చేటువంటి ఆస్కారం ఉంది.
సంపద ఇలా ఉంటుంది, రేపు పోతుంది, పదవులు ఇలా ఉంటాయి పోతాయి, కానీ మంచి పనులే శాశ్వతంగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది, పేరే శాశ్వతంగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎవరైనా రాజకీయాల్లో ఉన్నా వ్యాపార రంగంలో ఉన్నా అలాంటి కోణాన్ని కొంతైనా ఆవిష్కరించాలని చెప్పి కోరుతూ ఇలా మంచి శుభకార్యం మా మంత్రి గారు వచ్చి ఇది ఓపెన్ చేసి అందరికీ మాట్లాడించే భాగ్యం కలిగించినందుకు, ఒక ప్రజాస్వామ్య వాతావరణం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుస్తూ నమస్కారం. Please like, share and subscribe.